ద్రవిడ రాజైన సత్యవ్రతుడు ఒకసారి కృతమాల నదిలో జలతర్పణం చేస్తుండగా అతని దోసిలిలోకి చిన్న చేపపిల్ల వస్తుంది. దానిని అతడు నీళ్లలో వదిలివేస్తుండగా ఆ చేప తనను నీళ్లలో వదలవద్దని, పెద్ద చేపలు మింగేస్తాయని తనను రక్షించమని అడుగుతుంది. సరేనని సత్యవ్రతుడు దానిని ఒక పాత్రలో వేసి మందిరానికి తీసుకెళ్తాడు. ఆ చేప రాత్రికి రాత్రి ఆ పాత్రంత నిండుగా పెరిగిపోయి తనకి ఇరుకుగా ఉందని ఏదైనా జలాశయంలో వేయమని సత్యవ్రతుడిని అడుగుతుంది. అలా జలాశయం నుండి సరోవరానికి, తర్వాత పెద్ద సముద్రం దగ్గరకు ఆ చేపను తీసుకెళ్తాడు. ఎందుకంటే ఎందులో వేసినా అది అంత పెద్దగా మారిపోతుంటుంది. అప్పుడు ఆ చేప తనని ఇక్కడ మొసళ్ళు తినేస్తాయి కాబట్టి ఇక్కడ వదలొద్దు అని చెప్తుంది. అప్పటికి సత్యవ్రతుడికి ఆ చేప శ్రీ మహావిష్ణువుని అర్థమయ్యి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ విష్ణువు, రాజా, 7వ రోజున ముల్లోకాలన్నీ ప్రళయం వచ్చి మునిగిపోబోతున్నాయి. అప్పుడు నేను నీకు ఒక నావను పంపిస్తాను. అందులో ఔషధాలను, జంతువుల జంటలను, చెట్ల గింజలను, సప్తఋషులను అందరిని నీవు అందులో కూర్చోబెట్టు. నేను మిమ్మల్ని ఆ ప్రళయం నుంచి రక్షిస్తానని చెప్పి మాయమైపోతాడు. ఇంతలో ఒకసారి బ్రహ్మదేవుడు కల్పాంతంలో అలసిపోయి నిద్రలోకి వెళతాడు. అప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుండి 4 వేదాలు బయటికి వచ్చాయి. అగస్త్యముని శాపం కారణంగా బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో ప్రళయం వచ్చి ముల్లోకాలన్నీ మునిగిపోయాయి. అప్పుడు వేదాలు మానవులకు చేరకూడదనే ఉద్దేశంతో హయగ్రీవుడనే రాక్షసుడు ఆ వేదాలను దొంగలించి ఎవరికీ కనబడకుండా సముద్రం అడుగున వెళ్ళి దాక్కుంటాడు. హయగ్రీవుడిని అన్ని చోట్ల వెతికిన విష్ణుమూర్తి సముద్రంలో దాక్కున్నాడని తెలుసుకుని మత్స్యావతారాన్ని పొంది ఆ రాక్షసుడితో భయంకరమైన యుద్ధం చేసి అతన్ని చంపి వేదాలను రక్షిస్తాడు. బ్రహ్మదేవుడి వల్ల కలిగిన ప్రళయంలో అన్ని లోకాలు మునిగిపోతున్నాయి. సత్యవ్రతుడు మాత్రం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండగా సరిగ్గా 7వ రోజు ఒక పడవ అతని దగ్గరికి రాగానే దేవదేవుడు ముందుగా చెప్పిన విధంగా అన్నిటినీ అతడు ఆ నావలో ఎక్కించాడు. అప్పుడు వాసుకి తాడులా ఏర్పడి ఆ పడవకు, అలాగే మత్స్యావతారంలో ఉన్న స్వామి శృంగానికి చుట్టుకుంటుంది. ఆ ప్రళయ జలాల్లో పడవను లాగుతూ తననే స్మరిస్తున్న వారికి మత్స్యమూర్తి సాంఖ్యయోగాన్ని బోధించి వారందరినీ కాపాడి మళ్లీ సృష్టికి జీవం పోశారు. అలా వేదాలను రక్షించారు. దశావతారాలని మొదటిదైన మత్స్యావతారం కథ.